మీరు ఎంక్వైరీ చేస్తే ఈ యొక్క నోట్లోంచి మాట కాదు ప్యాంటు జారిపోతుందని చెప్పి మనం చేస్తాం. కనీసం గుంతలు కూడా పూడ్చలేని మహానుభావులు వీళ్ళు ఏ విధంగా 5 సంవత్సరాలు పరిపాలించారో మీరు చూసి దేనికైనా నేను రెడీ. అది కూడా చెప్తున్నా మీ అందరి తరఫున, దేనికైనా సిద్ధం. ఏ కార్యక్రమం చేసినా దానికి సిద్ధం. ఇక్కడ ఉన్నాడు గాని అక్కడ ఉన్నాడు గాని వాళ్ళ బాబులు వచ్చినా ఎవరు లోపల ఇక్కడ అయ్యా నిన్నే అడుగుతున్నా, నీ నాయకుడు ఎక్కడ లోపల చెప్పు సార్. నువ్వు పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు Star Srinidhi, Star Srinidhi. secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఏ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెనాలిలో విజయోత్సవ సభ శనివారం ఉదయం ఎంతో అట్టహాసంగా అయితే నిర్వహించిన పరిస్థితి ఉంది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కూడా సభా కార్యక్రమం ఎంతో కోలాహలంగా జరిగింది. తెనాలి పట్టణంతో పాటు తెనాలి రూరల్ గ్రామాల నుంచి అట్లాగే కొల్లిపర మండలంలోని అనేక ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా విజయోత్సవ సభకు తరలివచ్చారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయం ఎదురుగా విజయోత్సవ సభ అనేది కూడా నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అట్లాగే ప్రత్యేక అతిథిగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. అట్లాగే తెనాలి నియోజకవర్గంలో పరిధిలో ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం పార్టీ అట్లాగే బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా నాదెండ్ల మనోహర్ తెనాలి పట్టణానికి చేరుకుని ఉదయాన్నే బాలాజీరావుపేట గిరి రోడ్లో మొక్కలు నాటి కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. అనంతరం ఇక్కడ మార్కెట్ ఎదురుగా ఉన్నటువంటి కార్యక్రమానికి హాజరయ్యి విజయోత్సవ సభ వేదిక వద్దకు చేరుకొని ఈ సందర్భంగా కూడా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని అయితే ప్రారంభోత్సవం చేసిన పరిస్థితి ఉంది. మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు అధ్యక్షతన విజయోత్సవ సభ అనేది అయితే కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి తహసీల్దార్ అట్లాగే కమిషనర్ అట్లాగే ఎంపీడీఓలు వీరందరూ కూడా అధికార యంత్రాంగం అందరూ కూడా తెనాలిలో ఈ 2 ఏళ్ల కాలంలో చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను, ప్రజలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలను వివరించిన పరిస్థితి ఉంది. అనంతరం సభా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నాయకులందరూ కూడా మాట్లాడారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అట్లాగే మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా సుదీర్ఘంగా కూడా ప్రసంగించి ఈ 2 ఏళ్ల కాలంలో ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో ప్రజలకు అందించిన సంక్షేమం, అభివృద్ధిని కూడా వివరించారు. అట్లాగే తెనాలి నియోజకవర్గానికి సంబంధించి చేపట్టిన కార్యక్రమాలు కూడా వివరించారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో పరిపాలనను కానివ్వండి, పాలనాపరమైన అంశాల్లో కానీ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసింది. వైసీపీ పాలనలో 5 ఏళ్ల పాటు ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా తెనాలిని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని చెప్పిన అయితే నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారందరూ కూడా ప్రజలకు ఈ 2 ఏళ్లలో చేసిన అభివృద్ధిని వివరించే లక్ష్యంగా ఈ విజయోత్సవ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేసినట్లయితే మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అయితే తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. అనేక ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. దాదాపు 3 నుంచి 4 వేల మంది వరకు కూడా హాజరయ్యారు ప్రజలందరూ కూడా. వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఏర్పాట్లు చేశారు. సభా కార్యక్రమం ఉదయం 10:30-11 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా సభా కార్యక్రమం జరిగింది. సభ అనంతరం కూడా ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ కూడా ఇటు మంత్రి నాదెండ్ల మనోహర్ సహకారంతో కూడా వారందరికీ కూడా భోజన ఏర్పాట్లు అయితే చేశారు. దాదాపు 2 ఏళ్ల తర్వాత ఈ కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలపై విజయోత్సవ సభ అనేది కూడా తెనాలిలో విజయవంతంగా ముగిసింది. ఈ విజయోత్సవాలకి కారణం ఏంటంటే 2 సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఒక బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి, రెండో పక్కన సంక్షేమం పరిపాలన జరుగుతూ ఉంది. దీని వలన అనేక రకాలుగా ప్రతి కుటుంబంలో కూడా లాభం జరుగుతూ ఉంది. మేమంతా కూడా సంతోషంగా ఉన్నామని చెప్పేసి సంతోషాన్ని అలబుచ్చుతూ విజయోత్సవాలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతకు ముందున్నటువంటి ఈ నియోజకవర్గంలో ఎలగబెట్టినటువంటి నాయకులను కూడా మనం చూసాం. ఎమ్మెల్యే అంటే ఎట్లా ఉండాలంటే ఇది ఒక సామ్రాజ్యం. ఎవడో కట్టినటువంటి ఇళ్ళకి మేము రంగులేస్తాం, ఎవడన్నా ప్రశ్నిస్తే వాళ్ళని తాటదీస్తామనే పద్ధతిలో చూసాం. ఎమ్మెల్యే అంటే ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పేసి 10 లక్షల రూపాయలు పెట్టి ఎకరం కొని 50 లక్షల రూపాయలకి భూములు ప్రభుత్వానికి అమ్మినటువంటి వాళ్ళని చూసాం. ఎమ్మెల్యే అంటే ఆంధ్రప్రదేశ్లో మన తెనాల్లో కొల్లిపర మండలంలో దొరికేటువంటి ఇసుక మొత్తాన్ని కూడా రోడ్లు బద్దలు చేసుకొని హైదరాబాద్కి, తమిళనాడుకి తరలించినటువంటి నాయకులు చూసాం. ఒక ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఉంటే వాడు స్కూల్కి వెళ్తూ ఉంటే అది తల్లిదండ్రుల బాధ్యత.
కానీ ప్రభుత్వమే ఆ పిల్లవాడి బాధ్యత తీసుకొని అన్ని కూడా ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ఈరోజు వాడికి అన్ని ఇస్తా ఉంది. గతంలో వాడు ఇచ్చారు, ఆ పిల్లాడు బెల్ట్ పెట్టుకోవాలంటే దరిద్రం మొఖాన్ని చూసుకొని బెల్ట్ పెట్టుకోవాలా. బెల్ట్ మీద కూడా బొమ్మ ఉండేది, ఆ బొమ్మ ఏదో మీ అందరికీ తెలుసు. ఆ పిల్లాడు పుస్తకం తీసుకొని చదువుకుందాం అనుకుంటే మొట్టమొదట అట్ట చెప్పగానే దరిద్ర భావమే కనపడుతుంది, క్రిమినల్ భావమే కనపడుతుంది. ఆ రోజు అన్నారు మీరు 15 ఏళ్ళు ఎక్కడ ఇస్తారు, మేము 13 ఏళ్ళు ఇస్తానికే మొదట 4 అన్నాము, తర్వాత 3 అన్నాము, ఒక్కరికి ఇవ్వలేక అల్లాడిపోయామని చెప్పేసి ఎగతాళి చేశారు. ఈరోజు ప్రతి తల్లికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున తల్లికి వందనం వస్తూ ఉంది. ఒక సుపరిపాలన జరుగుతూ ఉంది. గతంలో కూడా ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన జరిగింది. రోడ్ల మీద ఎవడన్నా కనపడితే వాడిని కాలు చేతులు నరికేయటం, ఆడపిల్లలు రోడ్డు మీద కనపడితే సామూహిక అత్యాచారం చేయటం, చిన్నపిల్లల అక్కల్ని ఎవరన్నా వేధిస్తే తమ్ముడు అడిగితే అమర్నాథ్ లాంటి వాళ్ళని పెట్రోల్ పోసి తగలబెట్టడం, గంజాయి అమ్మించడం, ప్రత్యర్థుల ఇళ్లలో మందు బాటిల్ పెట్టి అరెస్టులు చేయించడం, ఇలాంటి పరిపాలన కూడా చూసాం. అంబేద్కర్ కంటే నేనే ఎక్కువ, అంబేద్కర్కు నాకు దేనికి పనికిరాడని చెప్పేసి రాజ్యాంగాన్ని అవమానించి రాజధాని లేకుండా రాష్ట్రం పరువు ఢిల్లీ నడిబొడ్డులో దేశం మొత్తం మీద పరువు తీస్తే ఈరోజు అమరావతిని ఈ కూటమి ప్రభుత్వం రక్షణ చట్టం కింద పార్లమెంట్లో పెట్టి ఒక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ ఉన్నాడు కానీ అక్కడ ఉన్నాడు కానీ ఎక్కడున్నాడైనా వాళ్ళ బాబులు వచ్చినా అమరావతిని ఇంచ కూడా కదిలించకుండా రక్షణ చట్టాన్ని తయారు చేసి పెట్టినటువంటి పరిస్థితి మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. పశుపతి లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి సమాధిలో ఉండి కూడా ఆ రాజ్య ప్రజల్ని హింసించాలని చూస్తూ ఉంటాడు. ఈరోజు 151 సీట్లు ఉన్నటువంటి పశుపతిని ప్రజలు గమనించి పాతాళ లోకంలో ఈరోజు 11 సీట్లకు పరిమితం చేసి భూమి లోపల పెట్టారు. భూమి లోపల నుంచి అరుస్తా ఉన్నాడు, నన్ను బయటకు తీయండి, నేను రాష్ట్రాన్ని నాశనం చేస్తా, నన్ను బయటకు తీయండి, నేను నాశనం చేయాలి, అందరూ చంపేయాలని చెప్పేసి పశుపతి లాగా మాట్లాడుతూ ఉన్నారు. వాడి వాసన కూడా ఆంధ్ర రాష్ట్రం మీద పడకూడదు. పశుపతిని వీలైతే 11 అడుగుల లోతు నుంచి ఇంకా లోపలికి తొక్కి పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సుపరిపాలనని శాశ్వత పరిపాలనగా, ఈ సుపరిపాలనని సుస్థిరమైనటువంటి పరిపాలనగా చేసే బాధ్యత మీ చేతుల్లో ఉంది. మనం అందరం కూడా చరిత్ర గురించి చదువుకుంటాం, కానీ చరిత్ర కూడా మనం రాసుకునేటటువంటి అవకాశం ఇవాళ కూటమి ప్రభుత్వంలో వచ్చినందుకు, మన చరిత్ర మనమే రాసుకున్నందుకు కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి అని. అందుకని మిమ్మల్ని అందరం కోరేది ఎవరో ఏదో చేశారనేది కాదని కూడా, మనం ఇవాళ ఏం చేస్తున్నాము, ఇవాళ ఎట్లా ఉంది అనేది ఒకసారి మీరు అందరూ కూడా బేరీజు వేసుకుని రానున్నటువంటి కాలంలో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మనందరూ కూడా కోరుతున్నాం. చూసాం అభివృద్ధి ఏ రకంగా తెనాల్లో ఈ 2 సంవత్సరాల కాలంలో జరిగిందో, గతంలో ఎట్లా ఉంది, ఈ 2 సంవత్సరాల కాలంలో తెనాలి యొక్క పరిస్థితి ఏంటి, తద్వారా రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి. 24లో ఎలక్షన్లో గెలిచిన తర్వాత డే 1 నుంచి కూడా మనోహర్ గారు ఈ నియోజకవర్గం పట్ల, ఈ నియోజకవర్గం గురించి రోజు ఏం చేద్దాం అనేది వస్తూ నందివెలుగు దగ్గర నుంచి మొదలు పెడితే చూసుకుంటూ అటు పక్కన ఉన్నటువంటి బురిపాలెం రోడ్డు నుంచి ఇటు పక్కన ఉన్నటువంటి పెద్దవారి వరకు కూడా ఏమి చేయాలనే ఒక ఆలోచనతో చేసుకుంటూ ముందుకెళ్తున్న విషయం మీ అందరికీ తెలుసు. నేను లోకల్ ఏంది నాకు అర్థం కాల లోకల్ అంటే, ఎవరు నాన్ లోకల్ ఇక్కడ? అయ్యా నిన్నే అడుగుతున్నా, నీ నాయకుడు ఎక్కడ లోకలో చెప్పు ఒకసారి. నువ్వు పులివెందులకు లోకలా, లోటస్ పాండ్ ఉన్న హైదరాబాద్కు లోకలా, ప్యాలెస్ కట్టుకున్న తాడేపల్లి అంటున్నాడు తాడేపల్లికి లోకలా, లేకపోతే ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు కదా ఎలహంక ప్యాలెస్ అంటే బెంగళూరు లోకలా, ఎక్కడ లోకలైనా చెప్పదు. రేపు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఇలా అట్లాగే రేపు వస్తావు, రేపు ప్రెస్ మీట్ పెట్టి రేపు లోకల్ ఎక్కడో చెప్పు, కడమైన నువ్వేం చెప్పలేవు ఇంకా. కానీ ఒకసారి మనం మాట్లాడుతున్నామంటే ఒకసారి అర్థం ఉండాలి, ఒక నాయకుడు అని చెప్పుకోవడానికి కాదు. మొన్నడు కూడా చెప్పేదో ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాలో తెలియదు. ఎందుకంటానంటే మాట్లాడుతూ పాపం కొన్ని నిజాలు ఒప్పుకుంటారు, ఎస్ మేము ఎదవలో మేమేం చేయలేకపోబట్టే వాడిపోయామని. ఇంకేంటి నీతో మాట్లాడదు, మేము చెప్పుకున్నావు కదా. అట్లాగే నీ నాయకుడు కూడా చెప్పాడు ఒకప్పుడేమో, మీరందరూ చెప్పారు కదా సింహం సింగిల్ మావాడు పులి అని, ఆయన వచ్చాను నేను కూడా బొద్దింకే అనేసాడు, అయిపోయింది మీ పరిస్థితి. అంటే మీ గాలి మీరు వాస్తవాలు ఒప్పుకొని తీసుకునేటటువంటి మీరు ఏం మాట్లాడతారు? ఇంత మహిళాలోకం మాకు ఎనుకుంటే ఆ పులులతోనూ ఆ బొద్దింకలతోని పని ఏమైనా ఉందా? మాకందరితో మీతో పని, మీకు ఎంత మంచి చేసామో పని,
మీ యొక్క జీవితాలు ఎంత సుఖంగా సాగుతున్నాయో సాగింప చేసేటట్లుగా ఆ పని మాకు బాధ్యత మాకు. అంతేగాని వాళ్ళకిలాగా అధికారం అంటే సంపాదించుకోవడానికి, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క బిల్డింగ్ కట్టుకోవడానికి, లేకపోతే ఎక్కువైపోయిన డబ్బుని విదేశాలకు తరలించడానికి కాదు. ఆ 11 అడుగుల నుంచి ఇంకొక 11 అడుగులకి రేపు రాబోయేటటువంటి 29లో పంపిస్తే ఈ రాష్ట్రం ఖచ్చితంగా దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. దానికి తగ్గట్టుగానే వాళ్ళ నాయకులను ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించండి. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో డిఎస్సి ఎందుకు జరగలేకపోయారు? జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఒక్క జాబ్ కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈనాడు ఏ క్యాలెండర్ ప్రకటించకుండానే మెగా డిఎస్సికి మొదటి సంతకం చేసినటువంటి నాయకుడు ఈనాటి కూటమి నాయకత్వం వహించే చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు 16,327 ఉద్యోగాలని, అంతేకాకుండా కారుణ్య నియామకాలు, చనిపోయిన కుటుంబాల్లో ఆ చనిపోయిన వ్యక్తి ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ ఉద్యోగం చేసే వ్యక్తి చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఆ అమ్మాయికో అబ్బాయికో ఉద్యోగం ఇచ్చే పరిస్థితిని మనం నెలకొల్పితే దాన్ని కూడా చనిపోకుండానే చనిపోయినట్టుగా చేసి లక్షల రూపాయలు దోచుకున్నటువంటి పులివెందుల నాయకుల్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుస్తా ఉన్నాం మీ అందరికీ అని చెప్పి మనకు ఎక్కడ చూసినా కూడా మనందరికీ తెలుసు. నేను వేరేగా మాట్లాడకూడదు కానీ ఇక్కడ 527 ఎకరాలు భూసేకరణ చేశారు. మంత్రి గారు దయ ఉంచి దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి చాలాసార్లు చెప్పా. మీరు ఎంక్వైరీ చేస్తే వీళ్ళకి నోట్లోంచి మాట కాదు ప్యాంటు జారిపోద్దని చెప్పి మీకు మనం చేస్తాం. మీ దగ్గర ఒక్కసారి ఈ ప్రభుత్వం యొక్క పోకడని చూపించండి. అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, అవినీతి జరిగింది. ఆనాడు దోచుకు తిన్నారు ప్రజల్ని. ఈనాటికి కూడా ప్రజల యొక్క డబ్బుని దోచుకొని ఈ రోజున బతుకుతూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే మాట్లాడటానికి అవకాశం మనం ఇస్తున్నామేమనే భావంతో ఈ 2 మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం మంత్రి గారు అని చెప్పి మనం చేస్తాం. 567 ఎకరాలు కొంటే ఎంత కొన్నారు, ఎంతమందికి ఇచ్చారు? ఈరోజు కూడా ఇంటింటికి వెళ్తూ ఉంటుంటే మేము ప్రచారానికో లేకపోతే పలకరించడానికో అయ్యా నా పట్టా ఎక్కడుందో తెలియట్లేదని చెప్పుకునే పరిస్థితి ఈ రోజున ప్రజల్లో ఉందంటే ఏం చేసిందయా నీ ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదేనా మీరు చేసిన పాలన? గంజాయి వనంగా మార్చినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న యువకులందరినీ నిర్వీర్యం చేసి మీరు పాపం మూటగట్టుకున్నటువంటి పరిస్థితి. ఈనాడు ఈ సమాజం అంతా కూడా అతాకుతల వైపోయి ఆంధ్ర రాష్ట్రం అక్షరమాల్లో ముందుండాల్సిన అగ్రభాగంలో ఉండాల్సి వస్తే ఈ రోజున కింద పడిపోయిన రాష్ట్రంగా, రాజధాని లేని రాష్ట్రంగా, పోలవరం లేని రాష్ట్రంగా ఆ రకంగా ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి మీరు ఈ రోజున వెన్నుపోటు 2 ఏళ్ళు అని చెప్పి మీరు తిరుగుతారా? ఊరేగించుకుంటారా? ఎవరికయ్యా ఊరేగింపులు? మీ ఊరేగింపులు ఎవరి మీద? మీ ఉడతోపులు అని చెప్పి చెప్తా ఉన్నా. ఉడతోపులకి చింతకాయలు రాలో, అది మాత్రం మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఇది ఆషామాషి ప్రభుత్వం కాదు, పారదర్శకతో కూడిన ప్రభుత్వం. ప్రతి ఒక్క రూపాయిని కూడా మీకు దక్కేలాగా చేయాలనేదే ఈ యొక్క ప్రభుత్వం యొక్క తాపత్రయం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఒక పక్కన సంక్షేమం, ఇంకో పక్కన అభివృద్ధి, అదేవిధంగా ఇంకో పక్కన సామాజిక మార్పు. రాజకీయాల్లో ఇవాళ చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన పార్టీ, ప్రకటించిన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఈరోజు సంక్షేమం అందరికీ అందాలి. ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ అందాలి, అన్ని రకాలుగా అందాలి. అంతేకాకుండా అభివృద్ధి జరగాలి. ప్రతి కుటుంబంలో కూడా ఒక ఎంఎస్ఎంఈ ఉండాలి, ఒక పారిశ్రామికవేత్త రావాలి, చదువుకున్న వాళ్ళు రావాలి, చదువుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు భాగస్వాములు అవ్వాలి సమాజంలో. ఆనాడు గుప్తులు పరిపాలించే నాటి యుగం ఏదైనా అంటే స్వర్ణయుగం. అలాంటి స్వర్ణయుగాన్ని ఈ రోజున ఈ 2 ఏళ్ల కాలంలో మనం అందరం కూడా చూస్తాం. ఇది మీ పట్ల ఉన్నటువంటి, మీరు చూపించినటువంటి విశ్వాసం, మీరు చూపించినటువంటి నమ్మకం, మీరు గెలిపించినటువంటి 175కి 164 సీట్లు చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసుకునేటటువంటి విజయాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ఈరోజు ఎన్ని రకాలుగా ఎన్ని సేవలు చేసినా మా యొక్క తుది బొట్టు, రక్త బొట్టు ఆఖరి వరకు కూడా చిందించాల్సినటువంటి బాధ్యత ఈ వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా ఉంది అనే భావంతో ఈ రోజున ముఖ్యమంత్రి, ఈ కూటమి నాయకత్వం, ఈ సుపరిపాలన ద్వారా మీకు మేము ఉన్నామని చెప్పి మరొక్కసారి చెప్పడానికే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి. ఏ విధంగా మేము పరిపాలించాం, ఏ విధంగా ఈ కష్టకాలం మీ అందరితో పాటు నడిచాం అనేది మీకు తెలియాలి. దానికోసమే ఈ ప్రయత్నం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓట్ల గురించి ఎవరు రారు మా దగ్గరికి. 5 సంవత్సరాలు ఒకసారి కనపడతారని
కొంతమంది గతంలో అనుకునేవారు. ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాల కోసం అసలు మీరు మాకు ఓటు వేశారా లేదా అని నిలదీసే వాళ్ళు ప్రజల్లో మీరు కూడా చూశారు. పట్టాల విషయంలో కానివ్వండి, ఏ సంక్షేమం కార్యక్రమంలో అయినా కానివ్వండి, వీళ్ళు మా పార్టీకి ఓటు వేశారా లేదా అని స్థానిక నాయకులు చెప్తేనే వాళ్ళకి లబ్ధిదారులుగా చేకూర్చేవాళ్ళు. ఈ 2 సంవత్సరాల్లో ప్రతి అడుగులో కూడా ఎక్కడ పొరపాటు లేకుండా ఎవరైతే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మనం సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే తపనతోటి నేను గాని, మన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మన పార్లమెంట్ సభ్యులు గాని, అదేవిధంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గాని, భారతీయ జనతా పార్టీ నాయకులు గాని, జనసేన పార్టీ నుంచి మేము క్షేత్రస్థాయిలో ఎక్కడ తిరిగినా కూడా ఒకే ఆలోచనతో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి, ఏనాడు కూడా స్వార్థంతో చేసిన ప్రయాణం కాదు. 2004లో మొట్టమొదటిసారి నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి కూడా తెనాలి కోసం ఒక అంకిత భావంతో ఈ ప్రాంతాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకువెళ్ళాలి. గుంటూరుకి, విజయవాడకి పోటీగా తెనాలి మహానగరాన్ని మనం తయారు చేయాలనే ఉద్దేశంతో ఒక సుదీర్ఘమైన ఆలోచనతోటి ఒక మంచి ప్రణాళికతో చేసుకుంటూ వచ్చాం. మనం తెనాలికి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి రోడ్ల విషయంలో కానివ్వండి, వంతెనల విషయంలో కానివ్వండి, అభివృద్ధి విషయంలో కేవలం అభివృద్ధి కోసమే పరిమితం కాకుండా సంక్షేమం కూడా తీసుకొచ్చి అందరినీ కూడా ఆదుకోగలుగుతున్నాం. సోదరులు ఆలపాటి రాజా గారు ఇందాక గుర్తు చేశారు ఇక్కడ జరిగిన స్కామ్ గురించి. ఒక్క ప్రాంతంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్కామ్ ఇది. కానీ అన్ని ప్రాంతాల్లో తెలుసు తెనాల్లో ఏ విధంగా జరిగిందో, ఎవరు మర్చిపోలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా దీనికి విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు. ఎందుకంటే ప్రజా నిధుల్ని ఏ విధంగా దుర్వినియోగం చేసి స్వార్థం కోసం వారు పరిపాలన చేశారో, ఎంత నష్టం జరిగిందో ఇందాక పిలిమానికరావు చక్కగా చెప్పారు. సుపరిపాలన అంటే అందరికీ పరిపాలన అందించాలి. సుపరిపాలన అంటే స్వపరిపాలన కాదు, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ వ్యవస్థల కోసం కాదు సుపరిపాలన అంటే. అటువంటి పాలన ఈ 2 సంవత్సరాల నుంచి ఎక్కడ పొరపాటు లేకుండా తెనాలిని అభివృద్ధి చేయాలనే తపనతో పనిచేసాం తప్ప వేరే ఆలోచన లేదని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ప్రభుత్వంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి, ఏ విధంగా పెట్టుబడులు రావాలని చేస్తున్న తపన, భవిష్యత్తులో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మన ఉపాధి కల్పించాలనే ఆలోచనతోటి ఆయన కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక ఆలోచనతోటి ఎవరైతే పెట్టుబడి పెట్టడానికి వ్యాపారవేత్తలు వస్తున్నారో వాళ్ళకు సుస్థిరమైన వాతావరణం, ధైర్యంగా ఎవరైనా రావచ్చు, మన ప్రాంతంలో పెట్టుబడులు పెట్టచ్చు. తెనాలి నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల్లో 1225 కోట్ల రూపాయలు మనం ఈ ప్రాంతానికి తీసుకురాగలిగాం. 1225 కోట్ల రూపాయలు. 1225 కోట్ల రూపాయల్లో సంక్షేమం కోసం 981 కోట్ల రూపాయలు మనం సంక్షేమం తీసుకొస్తే, అభివృద్ధి ప్రత్యేకంగా 243 కోట్ల రూపాయలు మనం మన ప్రాంతంలో ఖర్చు పెట్టాం. ఈ 243 కోట్ల రూపాయల్లో 168 కోట్ల రూపాయలు రోడ్ల గురించి మనం ఖర్చు పెట్టాం. కొలిపర మండలంలో, తెనాలి మండలంలో, తెనాలి మున్సిపాలిటీలో ఏ విధంగా రోడ్లు మనం ఆధునీకరణ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం మీరు చూశారు. కనీసం గుంతలు కూడా పూడ్చలేని మహానుభావులు వీళ్ళు ఏ విధంగా 5 సంవత్సరాలు పరిపాలించారో మీరు చూశారు. విజయవాడ నుంచి తెనాలికి రావాలంటే దాదాపు 2 గంటల సమయం పట్టేది. ఈ రోజు మనం వేస్తున్న రోడ్డు, ఈ రోజు మనం చేస్తున్న అభివృద్ధి, చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే మనకున్న ప్రణాళిక, మనకున్న పట్టుదల, మీరందరూ అందించిన అభిమానం ఖచ్చితంగా మన ప్రాంతానికి ఎన్నడూ లేని విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వస్తాం. కొలిపర మండలంలో 4 కోట్ల రూపాయలతోటి మొట్టమొదటిసారి మనం రాగానే ఎంపీ గారు, నేను, రాజా గారు ఆ రోజు శంకుస్థాపన చేసి వంతెన నిర్మాణం ప్రారంభించాం. నిజంగా చెప్తున్నాను మీకు, ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం అంటే, ధైర్యంగా మీ ముందు వచ్చి మాట్లాడగలుగుతున్నాం అంటే ఎన్నో ఆర్థిక ఇబ్బందులు అధిగమించాం. దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలైన ఆంధ్రప్రదేశ్ గత పాలకులు చేసిన కార్యక్రమాలతో మనం పోల్చుకుంటే దేనికైనా నేను రెడీ. అది కూడా చెప్తున్నా మీ అందరి తరఫున, దేనికైనా సిద్ధం. ఏ కార్యక్రమం చేసినా దానికి సిద్ధం. తల్లికి వందనం గురించి మాట్లాడుతున్నారు. తల్లికి వందనం వాళ్ళు ఇచ్చింది 17,602 మందికి తెనాలి నియోజకవర్గంలో. అదే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనానికి మనం ప్రత్యేకంగా 29,293 మందికి మనం 42 కోట్ల రూపాయలు మనం తల్లికి వందనం ద్వారా జమ చేస్తున్నాం. వీళ్ళ పరిపాలనలో తెనాలిలో వాళ్ళు కొన్నది 29 మంది రైతుల దగ్గర, కొలిపర మండలంలో 17, తెనాలి మండలంలో 12 మంది రైతుల దగ్గర కొన్నారు. వీళ్ళు ఎవరికి నమ్మకం లేదు. ఎందుకంటే డబ్బులు ఎగ్గొట్టి వెళ్ళిపోయేవాళ్ళు. 3 నెలల తర్వాత, 6 నెలల తర్వాత, 9 నెలల తర్వాత కూడా వాళ్ళు డబ్బులు రైతుల ఖాతాలకు జమ చేశారు. ప్రభుత్వం పైన రైతుకి నమ్మకం లేదు. అదే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంవత్సరం ఖరీఫ్లోనూ ప్రత్యేకంగా 5,308 మంది రైతుల దగ్గర మనం తెనాలి నియోజకవర్గంలో 31,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. మీరు కోరిన విధంగా తెనాలి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం 2 కూడా ఎవరు ఊహించని విధంగా చేసి చూపిస్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటూ